హైదరాబాద్ మంగళహట్ పిఎస్ పరిధిలోని ఎక్సైజ్ పిఎస్ సమీపంలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పతంగుల తయారీ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో గోదాం మొత్తం కాలి బూడిదైంది. ప్రాణ నష్టం తప్పింది. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. ఇక గోదాంలో మొత్తం పతంగులుండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. చుట్టుపక్కల ఉన్న వాహనాలకు కూడా నిప్పంటింది. ఒక ఆటో కూడా పూర్తిగా దగ్ధమైంది. చుట్టుపక్కల దట్టమైన పొగలు కమ్మేయడంతో భయాందోళనకు గురయ్యారు స్థానికులు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గంటల తరబడి శ్రమించి చివరికి మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు పోలీసులు. హైదరాబాద్ మంగళహట్ పిఎస్ పరిధిలోని పతంగుల గోదాం అగ్ని ప్రమాదంపై మరిన్ని డీటెయిల్స్ మనకు అజయ్ అందిస్తారు. అజయ్, ఓవర్ టు యు. దీపావళి పండుగ వేళ మంగళహట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. మంగళహట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పతంగుల గోడౌన్ సంబంధించి అందులో అగ్ని ప్రమాదము సంభవించినట్లు అటు మంగళహట్ పోలీసులకి, ఫైర్ సంబంధించిన అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. సో వెంటనే ఫైర్ సంబంధించిన అధికారులు ఘటనా స్థలాన్ని చేరుకొని మంటల్ని పూర్తిలో కూడా అదుపులోకి తీసుకొచ్చిన సిట్యుయేషన్. సో ఈ పతంగుల గోడౌన్ సంబంధించి మొత్తం కూడా ఈ పతంగులతో పాటు ఇటు మాంజా, దాంతోపాటు ఇటు చెరకాలకు సంబంధించి మొత్తం కూడా ఇక్కడ నిర్వహణ కొనసాగుతుంది. సో ఆ గోడౌన్ సంబంధించిన దాంట్లోనే ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్లు ప్రాథమికంగా స్థానికులు, దాంతోపాటు ఇటు పోలీసులు కూడా చెప్తున్నారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం మొత్తం కైట్స్ సంబంధించి పతంగులన్నింటినీ కూడా ఇక్కడ గోడౌన్లో స్టోర్ చేసి రెగ్యులర్గా వ్యాపారం చేస్తుంటారు. సో ఒక్కసారిగా పతంగుల గోడౌన్లో మంటలు చెలరేగడము, దాంతోపాటు అన్ని పతంగులు ఇటు థ్రెడ్స్ అన్నిటికి సంబంధించిన మెటీరియల్ ఉండడంతో మంటలు మొత్తం కూడా వ్యాప్తి చెందాయి. చాలా స్పీడ్గా మంటలు వ్యాపించిన క్రమంలో ఒక్కసారిగా గోడౌన్ సంబంధించిన పైకప్పు మొత్తం కూడా కుప్పకూలిపోయింది. అంటే మొత్తం రేకులతోటి ఈ గోడౌన్ సంబంధించి, ఈ పతంగుల గోడౌన్ సంబంధించిన మొత్తం ఎస్టాబ్లిష్మెంట్స్ మొత్తం కూడా రేకులతోటి ఉన్నాయి. సో ఒక్కసారిగా ఫైర్ స్టార్ట్ అవ్వడము, దాని తర్వాత అది క్రమేపీ పెరగడము, అది స్ప్రెడ్ అవుతున్న క్రమంలో గోడౌన్ సంబంధించి పైకప్పు మొత్తం కూడా కుప్పకూలిపోయింది. సో ప్రస్తుతం అధికారుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఆస్తి నష్టానికి సంబంధించి మాత్రము ఎంత మేరకు ఆస్తి నష్టం జరిగింది, ఎందుకంటే ఇక్కడ పతంగులకు సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా స్టోర్ అయి ఉంది. దాంతోపాటు కొన్ని కార్లకు సంబంధించి పాత కార్లు కూడా ఈ గోడౌన్లో ఉన్నాయి. సో ఈ ఎంటైర్ గోడౌన్లో ఎంత వర్త్కి సంబంధించిన మెటీరియల్ ఉంది అనే దానిపైన మాత్రం ఒక క్లారిటీ రావాల్సి ఉంది. పూర్తి స్థాయిలో మంటలను అయితే అదుపులో తేగలిగారు ఫైర్ సంబంధించిన సిబ్బంది. దాదాపు 3 ఫైర్ ఇంజన్లు ఫస్ట్ ఘటనా స్థలాన్ని చేరుకొని 4 దిక్కుల్లో కూడా ఎక్కడికక్కడ మంటల్ని అదుపు చేసే క్రమంలో మొత్తం కూడా వాటర్ని స్ప్రే చేసి మంటల్ని అయితే పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చారు. సో పండగ కావడము, సో గోడౌన్లో రాత్రి వేళలా ఇది జరిగింది కాబట్టి, అంటే లేట్ నైట్ ఆఫ్టర్ 10 తర్వాత, అంటే 11 o'clock ఫైర్ సంబంధించిన అధికారులకి ఫైర్ కాల్ వచ్చిన తర్వాత అధికారులు వెంటనే ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. సో రాత్రి వేళలో జరగడము, అందులోనూ పండుగ పూట కాబట్టి గోడౌన్ సంబంధించిన నిర్వహణ, అంటే గోడౌన్లో ఎలాంటి కార్యకలాపాలు జరగట్లేవు, మొత్తం కూడా లాక్డ్ అయి ఉంది, ఎవరు పనిచేసేవారు లేరు. ఒకవేళ సాధారణ వర్కింగ్ డే కావచ్చు, లేకపోతే మార్నింగ్ టైంలో ఇది జరిగి ఉంటే ఖచ్చితంగా లోపల ఎవరైతే పనిచేసే వాళ్ళు, కార్మికులు కావచ్చు, లేకపోతే గోడౌన్ సంబంధించిన వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా ప్రాణ నష్టం, క్యాజువాలిటీస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు, కానీ ఆస్తి నష్టం భారీగానే జరిగి ఉండొచ్చు అనేది మాత్రం ప్రస్తుతము అంచనా వేస్తున్నారు. సో మొత్తం మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు ఫైర్ సంబంధించిన అధికారులు. దాదాపు 3 ఫైర్ ఇంజన్లతోటి మొత్తము మంటల్ని అదుపులోకి తీసుకొచ్చిన సిట్యుయేషన్. మనతో పాటు ఫైర్ సంబంధించిన అధికారులు ఉన్నారు. బోలియే, कितने टाइम पे फायर कॉल आया, कितने फायर इंजन से पूरा फायर को कंट्रोल किया? हम लोग 11 बजे हमारे को फायर कॉल आया साहब. ऑलरेडी सिटी में बहुत कॉल चल रहे फायर कॉल्स, इसलिए ये इधर आने के लिए भी हम लोग को प्रॉब्लम्स हुआ साहब. गाड़ी देख रहे ना आप लोग, गाड़ी एक ही रूट में आना है, एक ही रूट में रिवर्स जाना है वहाँ तक, उसमें प्रॉब्लम्स हो रहा बहुत पानी आने के लिए. ये कौन सा गोडाउन है, इसमें कोई आदमी है इंसिडेंट होने का टाइम? आदमी कोई नहीं है साहब, एक्सीडेंट कोई नहीं है. बनता ये कारखाना है, पतंगों का कारखाना है बोल रहे ना. ये फायर एक्सीडेंट को मेन रीज़न क्या है अब तक का, क्या नोटिस करा आप? अभी तो इन्वेस्टिगेशन के बाद ही मालूम होगा साहब. ऑफिसर्स आए थे ना, ADFO DFO हमारे, उनको मालूम होगा.
ये गोडाउन का फायर सेफ्टी प्रिकॉशंस, गोडाउन का मैनेजमेंट है? कुछ भी नहीं है साहब, कुछ भी नहीं है, फायर प्रिकॉशन कोई नहीं है साहब। ఇది మొత్తానికి 11 గంటలకు ఫోన్ వచ్చింది. దాని తర్వాత ఘటనా స్థలాన్ని చేరుకున్నాము. ఇక్కడైతే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. గోడౌన్ సంబంధించి ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ ఎక్కడా కూడా పాటించట్లేదు అనేది ప్రాథమికంగా నోటీస్ చేస్తాము. ఖచ్చితంగా ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి అంటే ఈ పతంగుల గోడౌన్లో అగ్ని ప్రమాదానికి సంబంధించి మెయిన్ రీజన్ ఏంటి, ఎందుకు అగ్ని ప్రమాదం సంభవించింది అనేది మాత్రం ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత చెప్తాము అనేది ఫైర్ సంబంధించిన అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో కలిసి అజయ్ 6 న్యూస్, హైదరాబాద్.